మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సమస్త దానములకు కర్త అయిన మా దేవా, నీకు అనేక వందనాలు. ఇదను మేమందరము కానుకల పండగలకు వచ్చి ఉన్నాం. నీకు ఇచ్చుట దీవెనకరమని నీ వాక్య గ్రంథము ప్రభా అంతటా మేము కనుగొనుచు ఉన్నాం. ఈ వాక్యము తట్టు నీ బిడ్డలను ఆకర్షించుము. ఈ వాక్యాన్ని స్వీకరించుటకు తగిన జ్ఞానము బిడ్డలకు అనుగ్రహించుము. దేవా, వినిచిన ప్రతి మనసు దేవా నీ వాక్యమును విలువగా అంగీకరించి ఆ వాక్యాన్ని స్థిరపరచుకొని వాక్యానుసారంగా బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని అడుగుచున్నా. నీ శ్రేష్ఠ దీవెనలు వినిచిన బిడ్డలకు అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, సిలువదారి అయిన క్రీస్తు దీవెన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ఈ దినం ఒక గొప్ప ప్రత్యేకమైన పండుగ మనం జరుపుకుంటున్నాం. కానుకల పండుగ. కానుక ఇచ్చుట ఆనందమా, పుచ్చుకొనుట ఆనందమా? నిజం చెప్పుకుందాం. కానుకలు స్వీకరించడం ఆనందమా, ఇవ్వడం ఆనందమా? ఇవ్వడమే మంచిది. గమనించండి, మనము ఇస్తున్నాం, అందుకున్నాం గనక, అందుకుంటున్నాం, ఇచ్చాం గనక కదా. ఇది చాలా గొప్ప పండగ, ప్రత్యేకమైన పండగ, ప్రతి వారు ఆచరించవలసిన పండగ. దేవునికి ఇచ్చుట అనేది ఆరంభం నుంచి మనం చూస్తాం. భూమి మీద ఆదాము, అవ్వ, కయీను, హేబెలు అనబడే నలుగురు మాత్రమే ఉన్నప్పుడు కూడా వారు కానుకలు తెచ్చారు దేవునికి. హేబెలు, కయీను కానుక ఎవరికి తెచ్చారు? దేవునికి తెచ్చారు. వారి కుటుంబములు ఈ నలుగురు మాత్రమే కాదు, దేవుడున్నాడు. తమకు కలిగిన దానంతటికీ యజమాని ఆయన అని ఆయనకి ఏం తెచ్చారంటే అర్పణ తెచ్చారు. ఈ అర్పణ చాలా ప్రధానమైంది. కానుకల పండగలోనికి మనం వచ్చాం. దేవునికి ఇచ్చుట అనేది ఎంతో దీవెనకరము. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఈ బోధ మనం చూస్తాం. క్రొత్త నిబంధనలను, పాత నిబంధనలను కూడా చూస్తాం. ఈ దినము కొన్ని విషయాలు చూద్దాం. గమనించండి, దశమ భాగము లేక దేవునికి ఇచ్చే అర్పణకు 7 కారణాలు చూద్దాం. 7 కారణం ఎందుకు ఈ అర్పణ ఇస్తున్నాము. ఒకటి, ఈ అర్పణ ద్వారా పాత నిబంధన గ్రంథం యొక్క ఒక గొప్ప సూత్రాన్ని గౌరవిస్తున్నాం. పాత నిబంధన గ్రంథం యొక్క ఒక గొప్ప సూత్రాన్ని గౌరవిస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారు 12 గోత్రాలు వారు. ఈ గోత్రాల్లో 11 మందికి వాగ్దాన దేశాన్ని పంచి ఇచ్చి 12వ గోత్రము లేవీయ గోత్రానికి మాత్రం స్వాస్యం ఇవ్వలే. వారితో ఒక మాట చెప్పాడు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, వారి దేశములో నీకు స్వాస్యము కలగదు, వారి మధ్య నీకు పాలు ఉండదు,
ఇశ్రాయేలీల మధ్య నీ పాలు నీ స్వాస్యము నేనే. ఏమన్నాడట? అహరోను వంశీయులైన లేవీలతో అంటున్నాడు, నీకు వారి మధ్య పాలు లేదు, స్వాస్యము లేదు, పొలాలు లేవు, స్థలాలు లేవు. వారికి అన్నీ ఇచ్చాడు. కట్టని ఇళ్ళు ఇచ్చాడు, కోటలు ఇచ్చాడు, నాటని తోటలు ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ వీరికి ఏమి ఇవ్వలే. నీకు వారి మధ్య పాలు లేదు, స్వాస్యము లేదు, కానీ నేనే నీ స్వాస్యం అన్నాడు. ఎవరు స్వాస్యం? నేనే నీ స్వాస్యం. దేవుడే తన ఆస్తి ఈ జనాంగానికి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. కింద వచనములు 21వ వచనములు, ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగిచ్చితిని. ఈ 11 గోత్రాలు వారి దశమ భాగము ఈ లేవీయులకు దేవుడిచ్చాడు. ఎందుకంటే వారు చేసిన మందిర పరిచర్యకు దేవుడిస్తున్న ప్రతిఫలం అది. వీరి దశమ భాగంలో వారికి ఇచ్చాడు పూర్తిగా. వారు దానిని బట్టి వారి జీవితం కొనసాగించాలి. వీరు ఏ వ్యవసాయం చేయకూడదు, వ్యాపారములు చేయకూడదు. మిగతా గోత్రాలు చేసేవారు చేసే ఏ పని చేయకూడదు. వారికి దేవుడే ఆస్తి. వారి పని ఏమిటంటే దేవుని మందిరంలో పరిచర్య చేయడమే. ఒక పెద్ద గోత్రం, కొన్ని లక్షల మంది ఉన్నారు ఇందులో. ఈ గోత్రంలో కొందరు యాజకులు ఉన్నారు, కొందరు సాకారులు ఉన్నారు, కాపలాదారులు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, మోసేవారు ఉన్నారు, సర్దేవారు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు. ఈ గోత్రం అంతటికీ కూడా దేవుడే ఆస్తి. వారి పనంతా మందిరం చుట్టూ. దేవుని బిడ్డలారా గమనించిన, వీరు ఏ విధంగా కూడా ఆస్తి సంపాదించకూడదు. దేవుడే సమకూరుస్తాడు వారికి. ఎవరిది? దేవుని మందిరమునకు వచ్చిన దశమ భాగమే వారి ఆస్తి. దేవుని బిడ్డలారా, మిగిలిన 11 గోత్రాలు ఈ ప్రజల్ని పోషించాల్సిన బాధ్యత వారికి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దశమ భాగము ద్వారా ఈ 11 గోత్రాల వారి బాధ్యత ఏంటంటే ఈ 12వ గోత్రాన్ని పోషించడం. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. వీరి బాధ్యత అది. ఎవరి బాధ్యత? 11వ గోత్రాల వారి బాధ్యత. ఇది ప్రభు కూడా సమర్థించాడు. ఇప్పుడు చదివిన వాక్యంలో మత్తయి సువార్త 23:23లో ఈ యొక్క గమనించండి, శాస్త్రులు పరిసయ్యులతో అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయవలదును అంటున్నాడు. వేటిని మానకూడదు? దశమ భాగం మానకూడదు. ఏం చేయమన్నాడు? కనికరము, విశ్వాసము విడిచిపెట్టకూడదు. న్యాయము, కనికరము, విశ్వాసాన్ని ఏం చేయకూడదు అన్నాడు? ప్రధానమైనవే. గమనించండి, ఇవి చేస్తూ అవి చేయాల్సిందే అన్నాడు. కాబట్టి ప్రభువే సమర్థించాడు, దశమ భాగము చేయవలసిందే అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. పౌలు కూడా దీని గురించి చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనములో, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునందు కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగురా. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించున్నాడు. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించాడట. కాబట్టి గమనించండి, ఈ 11 గోత్రాల వారి బాధ్యత, ఈ 12వ గోత్రాన్ని ఎలాగైతే వారు దశమ భాగములతో పోషించాలో, దేవుని బిడ్డలారా, సువార్త పరిచర్య చేయువారు సువార్తకు కావలసినవన్నీ సమకూర్చుట,
వారి జీవనోపాధి కొరకు, మందిర పరిచర్య కొరకు, సువార్త పరిచర్య కొరకు సంఘముది బాధ్యత. ఎవరిది బాధ్యత? ఏ సంఘం యొక్క బాధ్యత? ఆ పరిచర్య యొక్క ఖర్చులు ఎవరు భరించాలా? వారి దశమ భాగంలో ఎవరికి ఇవ్వబడిని? గమనించిన దేవుని పరిచర్య కొరకు, యాజకుల కొరకు, అలాగే ఈ పరిచర్య కొరకు ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, ఈ సంఘం యొక్క బాధ్యత, ఈ సంఘం ఉంది మన సంఘము, సంఘం యొక్క బాధ్యత ఈ పరిచర్య. మరొక సంఘం యొక్క బాధ్యత నీది కాదు కదా. మరొక సంఘం యొక్క బాధ్యత ఆ సంఘానిది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఇది చాలా ప్రధానమైన. సంఘము తన బాధ్యత ఎరిగి ఉండాలి. వారి దశమ భాగంలో ఆ సంఘానికి చెందాలి. వారి అర్పణలు ఆ సంఘ పరిచర్యకు సహకరించాలి. దేవుని బిడ్డలారా, ఈ దశమ భాగం మళ్ళీ 10 మందికి పంచక. గమనించండి, కొన్ని వేల మంది సంఖ్య కలిగిన సంఘాలు, అన్ని సంఘాల దగ్గర నుంచి సహకరించేవారు కొందరు ఉంటారు కదా. ఇప్పుడు ఈ మధ్య QR కోడ్ లేకుండా ఎవరు ప్రోగ్రామ్ ఇవ్వట్లే, అది సమస్య. కానీ ప్రతి సంఘము కూడా ఈ సంఘాన్ని, ఈ సంఘ పరిచర్యను గమనించండి, ప్రోత్సహించుట మరొక సంఘానికి దేవుడు అప్పచెప్పడు కదా. ఈ సంఘ పరిచర్య ఈ సంఘ సభ్యులదే. ఇశ్రాయేలీయుల యొక్క బాధ్యత లేవి గోత్రాన్ని పోషించుటే. దేవుని బిడ్డలారా, కాబట్టి మన దశమ భాగం సంఘానికి చెందాలి. ఇంకెవరి బాధ్యత నీ మీద పెట్టలే కదా. మరి ఏ సంఘ బాధ్యత నీ భుజాల మీద పెట్టలే. దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం చూస్తున్నాం. ప్రతి వారు కూడా గమనించాలి, పూర్తిగా దశమ భాగం దేవునికి చెందింది. చాలాసార్లు దాన్ని లెక్కట్టకూడదు కూడాని, దాన్ని బాక్స్లో వేసి చాలామంది వేస్తూ ఉంటారు. అది సరైన క్రమం. ఎందుకంటే లెక్కబెట్టిన దగ్గర నుంచి దాని మీదకి వెళ్తుంది మనసు. గమనించండి, 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలు దశమ భాగం, 90 నీది. నువ్వు ఎప్పుడైతే 10 రూపాయలు తెలిసింది, అన్ని ఖర్చులు ఆ 10 రూపాయల్లోనే కనబడతాయి. ఇందులో గమనించిన 10 రూపాయలు అంటే చేద్దున అన్నీ ఈ 90 రూపాయలు కనబడవు, దేంట్లోకి వెళ్తుంది? గమనించండి. కాబట్టి దాన్ని మనం తెలుసుకోకూడదు, దేవుని సన్నిధిలో వేయాలి. అది ఒక ధర్మం. ఇది ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మొదటి కారణం ఏమిటి? మనం ఈ కానుకిచ్చుటలో, దశమ భాగం ఇచ్చుటలో పాత నిబంధన యొక్క ప్రధానమైన సూత్రం దశమ భాగమును గౌరవిస్తున్నాం. ఇది మెల్కీసెదెకుకు ఇచ్చాడు. ఈ యొక్క గమనించండి, అబ్రహాం ఇచ్చాడు. యాకోబు తీర్మానం చేసి నీకు 10వ వంతు ఇస్తానన్నాడు, అక్కడి నుంచి వచ్చింది ఇది. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా 10వ భాగము దేవునిది. 10వ భాగము దేవుని పిల్ల. నీకు 100 రూపాయలు ఇచ్చాడంటే 100 నీది కాదు, 90 నీది, 10 రూపాయలు ఎవరిదే? దేవునిది. నీ దగ్గర ఉందంతే. నిన్ను పరీక్షిస్తాడు 10 రూపాయలతో. దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు, నువ్వు ఎంత ఖచ్చితంగా ఉన్నావు. దేవుని సొమ్ము నువ్వు ఇవ్వకపోవుట దొంగిలించుటే అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తాడు. కాబట్టి ఇది పాత నిబంధన యొక్క ఒక సూత్రాన్ని గౌరవించడం అనేది మనం చూస్తాం దేవునికి ఇచ్చే అర్పణ ద్వారా. రెండో విషయం ఏమిటంటే, దేవునికి ఇచ్చుడు ద్వారా సృష్టికర్తను అందరికీ యజమానిగా గౌరవిస్తున్నాం. మనందరికీ ఆయన యజమానుడని గౌరవిస్తున్నాం దేవునికి ఇచ్చే అర్పణ ద్వారా. దేవుని బిడ్డలారా గమనించండి, మనకున్న ప్రతిదీ దేవునిదే. ఎవరిచ్చింది? 24వ కీర్తన 1వ వచనం చదువుకున్నాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు. భూమి ఆయనదే, మనుషులు కూడా ఎవరి సొత్తట? పూర్తిగా దేవుని సొత్తు. కాబట్టి మనందరికీ యజమానుడు ఎవరంటే దేవుడు. మనందరి యజమానుడు ఆయన. దేవుని బిడ్డలారా, అంతా ఆయనదే. ఆయనదే మనం అనుభవిస్తున్నాం. మనము కూడా ఎవరి సొత్తు? దేవుని సొత్తు.
దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేవునికి ఇచ్చుడు ద్వారా దేవుణ్ణి నీ యజమానుడిగా ఒప్పుకుంటున్నా. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ప్రతి నువ్విచ్చే సొమ్ముతో దేవుని పట్ల నీకున్న విలువ, నీకున్న దృక్పథమో గమనించండి. ఆయన నీకేమై ఉన్నాడో నీ కానుక చెప్తుంది. నువ్విచ్చే విలువేంటో ఎక్కడ కనబడుతుంది? ఆయన నాకు సమస్తము, ఆయన నా యజమాని అని చెప్పడం దేవునికి కానుక ఇచ్చుడు ద్వారా. దేవుని బిడ్డ, దేవునికి కొంతమంది ఇదంతా దేవుడిచ్చిందా అంటారు. మరి దేవునికి నువ్వేమిచ్చా? వారి మాటలు ఒకలా ఉంటాయి, వారి క్రియలు ఒకలా ఉంటాయి. చిన్న ఉదాహరణ, ఎప్పుడైనా స్త్రీలైన వారు సహజంగా పురుషులను అడుగుతారు ఏమనంటే, యజమానుల్ని మాకు సమయం ఇవ్వట్లే, ఎంతసేపు పని పని అని తిరుగుతారు, ఏమివ్వట్లే, టైం ఇవ్వట్లే, కూర్చోవట్లేదు, కొంత సమయం ఇవ్వట్లేదు అంటారు. ఈ పురుషులు ఏమంటూ ఉంటారంటే, ఎవరి కోసం కష్టపడుతున్నా ఇదంతా? ఎవరికోసం? నీ కోసం, నీ పిల్లల కోసమే కదా అంట. ఇదంతా మీకోసమే అన్నప్పుడు వారికి ఏమి ఇవ్వాలా? సమయం ఇచ్చినప్పుడే దానికి విలువ ఉంటుంది. సమయం ఇవ్వనప్పుడు ఈ మాటకు అర్థం ఉండదు. గమనించండి, 7 రోజులు దేవుడు ఇచ్చినవే, కానీ ఒకరోజు ఎవరికి ఇమ్మన్నారు? ఒకరోజు దేవునికి ఇచ్చి గౌరవించినప్పుడే 7 రోజులు దేవుడే ఇచ్చాడని ఒప్పుకుంటున్నట్లు లెక్క. ఇవన్నీ దేవుడియే కదండి అని నువ్వు వాడేసుకున్నావు అనుక అని మాటకు అది కేవలం వేషధారణ అయిపోద్ది. అది ఎంత మాత్రం అర్థం లేనిది అవుద్ది. అలాగే నీకు ఇచ్చిన సొమ్ములో 10వ భాగం ఇవ్వకుండా ఇదంతా దేవుడిదే అంటే అది ఎంత మాత్రమో అర్థం లేదు. దేవునికి ఇచ్చినప్పుడే నువ్వేమని ఒప్పుకుంటున్నా? ఇది దేవునిది అని ఒప్పుకుంటున్నా. కాబట్టి గమనించండి, ఇది దేవునిది. నీకు ఆదాయం రాగానే మొదటి కానుక ఎవరికి ఇస్తాం? మనం 10వ భాగం తీస్తాం, తర్వాత ఖర్చు పెట్టుకుంటాం కదా. ఎవరిని తీద్దామంటే ఏముండదు అక్కడ. మొదటి భాగం ఎవరిది? దేవునిది. దేవుని బిడ్డలారా, మొదటి చెక్ దేవునిది, మొదటి సొమ్ము దేవునిది. వాక్యం వింటున్న వాళ్ళారా, ఎప్పుడైతే దేవునికి మొదటిది ఇచ్చావో మిగతా అన్నిటి మీద దేవుని ముద్ర పడుద్ది అనమాట. మిగతా 90% మీద ఎవరు ముద్ర పడుద్ది? దేవుని ముద్ర. కాబట్టి రెండోదిగా దేవునికి ఇచ్చుడు ద్వారా సృష్టికర్త మనందరికీ యజమానని నువ్వు గౌరవిస్తున్నావు. ఆయన నా యజమాని అని గౌరవిస్తున్నా. దేవుని బిడ్డలను గమనించండి, ఇది చాలా ప్రధానమైంది. దేవునికి ఎప్పుడైతే ఇచ్చావో ఆయన గౌరవించినట్లు. మా నాన్నగారు కథ చెప్పారు. ఒక తండ్రి రోజు తన బిడ్డకు ఒక పొట్లం తెచ్చేవాడట, మిఠాయి పొట్లం రోజు తెచ్చేవాడు. ఒకరోజు తన బిడ్డ ముందు చేయి చాచాట. ఆ కొడుకు తన చిన్న చేతితో ఎంత చేతికి చిక్కితే అన్ని మిఠాయిలు తీసి తండ్రి చేతిలో వేశాడట. ఆ తండ్రి చాలా ఆనందపడిపోయి రెండో రోజు నుంచి 2 పొట్లాలు తేడం మొదలు పెట్టాడట. ఈ 2 పొట్లాలు దేని బట్టి వచ్చినాయి చెప్పాలి? ఆ బిడ్డ ఇవ్వడం బట్టి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, బహుశా ఒకటే వస్తుందేమో. ఇవ్వడం మానేడు కానీ ఏమొస్తుంది? ఒకటే వస్తుంది. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుని సంగమ గమనించండి. కాబట్టి ఈ సృష్టికర్తను మనం ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం. 3వ కారణం, ప్రభుకిచ్చుడు ద్వారా కలిగే గొప్ప ఉపయోగం ఏమిటి అంటే, మన దురాశకు విరుగుడు దేవునికి ఇచ్చుట. దేవునికి ఇవ్వడము ద్వారా మన దురాశను మనము జయించగలము. దేన్ని జయించాలి మనం? దురాశ మంచిది కాదు. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనము, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఏం చేయాలంటే, దేనికి? ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు. ఒకడి కలిమి విస్తరిస్తే వాడి జీవమేం పెరగదు. ధనవంతుడు చనిపోయాడట, లాజరు చనిపోయాడు. కలిమి కలిగిన వాడు చనిపోయాడు, కలిమి లేనివాడు చనిపోయాడు.
మనకి 1000 ఏళ్ళకి సరిపడా ఆహారం ఉంటే 1000 ఏళ్ళు బతుకుదామా? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన. ఒకని కలిమి విస్తరిస్తే వాడి జీవం పెరగదు, లోభమునికి ఎడమీయవద్దు అంటున్నాడు. కొలసీ పత్రిక 3:5 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. దేన్ని చంపాలట? చివరి 2 చూడండి. దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. డబ్బు మీద అమితమైన ఆశ ఉంటే అది ఏమైపోద్దట? విగ్రహారాధన అయిపోతుంది. దాన్ని ఏం చేయాలట? చంపాలట. నువ్వు చంపివేయాలంటున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, దాన్ని జయించాలి. ఈ దురాశను ఈ దినము ప్రపంచమంతటిని ఆడిస్తుంది ఈ సొమ్మ. దురాశతో పరుగులెత్తుతున్నారు మనుషులు. దాన్ని చంపివేయాలి. అది నీ జీవం మనకి ఎంత మాత్రం మంచిది కాదు. హెబ్రీ పత్రిక 13:5 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఎలా ఉండాలట? మన కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలట. ధనాపేక్ష లేని వారై, దురాశ లేని వారై. గమనించండి, ఈ దురాశ వలన ఈ లోకములో ఉన్న చాలా ప్రేమలు చల్లారిపోతున్నాయి, విలువలు పోతున్నాయి, కఠినాత్ములైపోతున్నారు. దురాశ గమనించండి, దురాశ వలన మనకు ఆనందం లేదు, దుఃఖమే. కాబట్టి గమనించండి, దాన్ని చంపివేయమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏం చేయాలట? చంపివేయాలి. చంపేస్తున్నామో పెంచుతున్నామా? చెప్పాలి. మన బిడ్డలకు కూడా అదే నేర్పిస్తున్నామే. మనం బాగా సంపాదించాలా? గమనించండి, దురాశ చంపే ప్రక్రియ ఏమీ జరగట్లే, ఇప్పుడు పెంచే ప్రక్రియ జరుగుతుంది. దేవుని సంగమం గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఇది చాలా ప్రాముఖ్యమైంది. దురాశను చంపాలి. దీన్ని చంపడానికి ఒక దారి దేవునికి ఇచ్చే అర్పణ. దేవునికి నీది 90, దేవునిది 10. నువ్వు 90తో తృప్తి చెందావు. దేవుని 10 ఆశపడలేదు, దేవునికి ఇచ్చావు. దురాశ అక్కడతో ఆగిపోద్ది. దురాశ అనేది రోజు పోరాడే పోరాటం అన్నమాట. దురాశతో నువ్వు రోజు పోరాడాలి, రోజు పోరాడుతూనే ఉండాలి. దాన్ని రోజు జయిస్తూనే ఉండాలి, రోజు చంపుతూనే ఉండాలి. శాశ్వతంగా చావదు అది. రోజు ఏం చేయాలా? అనుదినము పోరాడాలి. ఈరోజు ఈ దేవుడిచ్చింది సరిపోద్ది అనుకున్నా, మళ్ళీ రేపు ఏదో కనబడుతుంది, మళ్ళీ మనసు దాని మీదకి వెళ్ళిపోద్ది, మళ్ళీ దాన్ని వెనక్కి రావాలి కదా. చూడండి, మన హృదయం ఎలాంటిదంటే చిన్న బిడ్డ లాంటిది. మీ బిడ్డను ఎప్పుడైనా కొట్టుకు తీసుకెళ్ళండి, ఏది అడగడు చెప్పాలి. నువ్వు కొనిస్తే కొట్టంతా మోసుకొచ్చేస్తాడు కదా. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అంటాడు. అన్నీ కొనేస్తావా? ఏం చెప్తా? అది వద్దులేరా, అది రేపు కొందు కానీ, లేకపోతే ఇది వద్దు, మంచిది కాదు, ఇది చాలే అని సరిపెడతా. అందుకని అడిగిందల్లా కొంటావా? చెప్పాలి. నీ హృదయం కూడా అంతే, చూసిందల్లా కావాలంటది. మంచి బట్టలు ఉన్నాయి, అలాంటివి కావాలంటది. ఈరోజు పెద్ద బిల్డింగ్ ఉంది, ఇది నాకు కావాలంటది. నాకేదో చూసి ఇది నాకు కావాలంటది. నీ మనసు ప్రతిదానికి అడుగుద్ది. చిన్న బిడ్డకి ఎలాగైతే చెప్తావు, దీన్ని అలాగే సముదాయించాలి. అది అడగొద్దు, అది చూడొద్దు, ఇది వద్దు నీకు అని ఎవరితో చెప్పుకోవాలా? నీ హృదయంతో నువ్వు చెప్పుకోవాలి. దానివల్ల ప్రమాదం. దేవుని బిడ్డలు అవన్నీ తీరిస్తే నీకు ప్రమాదం. వాక్యం వింటున్న వల్ల నువ్వు రుణబాధల్లోకి వెళ్ళిపోతావు. అది పెద్ద ప్రమాదం. దురాశల వైపుకి వెళ్లకుండా నువ్వు కాచుకోవాలి. చిన్నపిల్లడిని ఎలాగైతే నియంత్రిస్తావు, నీ హృదయాన్ని నువ్వు అలా నియంత్రించుకోవాలి. ఈరోజు చాలా పెద్ద శోధన. ఒకప్పుడు ఇంత శోధన లేదు. ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తే, కొట్లోకి వెళ్తే కనబడి కదా. ఇప్పుడు మనం ఫోన్ తీస్తే చాలా అన్నిట్లో గమనించండి. న్యూస్ ఛానల్స్ తీసినా, ఫేస్బుక్ తీసినా వ్యాపారమే. ఇంకా
గమనించిన ఆన్లైన్ చాలా యాప్స్ అన్నీ కూడా కొనడానికి, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా వ్యాపారం చేసేవే కదా, మన కళ్ళ ముందుకు తెచ్చేస్తుంది. మనం పెద్ద కష్టపడక్కర్లేదు. ఇప్పుడు ఇదివరకు కొట్టుకెళ్ళాలంటే సిద్ధపడాలి, అన్నీ చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు అదంతా బాధ లేదు, పడుకొని కదా చూసేస్తున్నాం, బుక్ చేసుకుంటున్నాం. పెద్ద సమస్య, దురాశ అంతా మన కళ్ళ ముందుకు తెచ్చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదివరకు సంచి పట్టుకుని వెళ్ళేవారు కొట్టుకి, ఇప్పుడు పెద్ద ట్రాలీ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్తా, సంచి కాదు, లాక్కెళ్ళే ట్రాలీ ఇస్తున్నాడు. గమనించండి, ఒక పేపర్లో వేసాడు. వాళ్ళు వ్యాపారస్తుల యొక్క గమనించిన ఆలోచన చాలా చాలా చక్కగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, మీకు ఎప్పుడు కిటికీలు ఉండవు చూడండి. దానికి కిటికీలు ఎందుకు ఉండవు తెలుసా? పగలో రాత్రో నీకు తెలియకూడదట. ఏం తెలియకూడదు. అందుకని ఏ మాల్లో కూడా ఏముండ, కిటికీలు ఉండవు. టైం కూడా ఉండదు చూడండి, ఏముండదు, క్లాక్ కూడా ఉండదు, టైం కూడా తెలియకూడదు నీకు. అంతలా మునిగిపోవాలి, ఇది అవసరం ఉందా లేదా ఏం లేదు అన్నిటినీ ఏం చేస్తా, ఆఖరికి నువ్వు లైన్లో నిలబడ్డా పక్కన పెడతాడు చక్కగా, అక్కడ కూడా కొనిపించేస్తాడు. కానీ ఉపయోగమా లేదా అనేది గమనించండి, మనం ఆలోచించనివ్వదు. దురాశ మనకు చుట్టూ ఉంది, దాన్ని కమ్ముతుంది. మనం ఈ దురాశలో పడి మనిషి తన విచక్షణ కోల్పోతున్నాడు, విలువలు కోల్పోతున్నాడు. దీని మీద ఎప్పుడైతే దురాశ ఎక్కువైందో ఇంకా ఎక్కువ. చూడండి, ఈ దురాశ ఉన్నవాడికి 90 దగ్గర ఆగడు, ఈ 10 మీదే ఉంటుంది దృష్టి. దేవునికి ఇచ్చే పోనా 10 వరకు వెళ్ళిన తర్వాత కూడా ఆగడు, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. నియంత్రణ లేదు కదా, దేని మీదకి వెళ్ళిపోద్ది. ఇంకా ఎక్కువ సంపాదించాలంటే లంచం పుచ్చుకోవచ్చు, ఇంకా ఎక్కువ సంపాదన చేయదు, వాడిని మోసం చేయొచ్చు, ఇంకా ఎక్కువ కావాలంటే నా సహోదరి వాటా రాకుండా లాక్కోవచ్చు. ప్రేమలు పోయినా పర్లే, కనికరం పోయినా పర్లే, అవతల వాడు బాధపడినా పర్లే. గమనించిన, అవతల వాడి బాధను చూడనివ్వదు. నువ్వు బొత్తిగా రాతి హృదయాన్ని చేస్తుంది దురాశ. కమ్మిన వాడు పూర్తిగా విలువలు లేకుండా, మానవత్వం లేకుండా వడ్డీలతో పీడించి అవతల వాడు ఏడుపు పట్టదు, కన్నీరు పట్టదు, శ్రమ పట్టదు. నిన్ను ఏం చేస్తుందంటే ఏ మాత్రం విలువలు లేనివాడిగా, విచక్షణ లేనివాడిగా, గమనించండి, కనికరము లేనివాడిగా నిన్ను మార్చేస్తుంది. సహోదర ప్రేమలు పోగొట్టుతుంది. గమనించండి, చాలా ఈరోజు ఆ దురాశ వలన బిడ్డలు కోర్టుల్లో దెబ్బలాడుతున్నారు సహోదరులతో, తల్లిదండ్రుల మీద కోర్టు కేసులు వేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. విలువలు కోల్పోతున్నాం. ఈ దురాశను మనము గమనించి నియంత్రించాలి అంటే ఇదొక చక్కని సూచన. దేవుని కిచ్చుడు ద్వారా ఇదేమవుద్దంటే దురాశకు విరుగుడు, దురాశకు విరుగుడు. మూడవది. నాలుగవదిగా గమనించండి, దేవుని కిచ్చుడు ద్వారా విస్తరిస్తున్న ఖర్చును నియంత్రించగలము. ఇది కూడా ఇప్పుడు చెప్పిన దానికి దగ్గరగా ఉంటుంది. విస్తరిస్తున్న ఖర్చు, ఈరోజు విపరీతమైన ఖర్చు. మన ఖర్చు దేని బట్టి ఉంటుంది తెలుసా? సంపాదన బట్టి ఉంటుంది. దేని బట్టి? సంపాదన బట్టి. మనము సంపాదిస్తే నీ సంపాదన బట్టి ఖర్చు ఉంటుంది. ఒకడు 100 రూపాయల్లో ఖర్చు సంపాదిస్తే తన ఖర్చులు 100 రూపాయల లోపు ఉంటాయి. 1000 రూపాయలు సంపాదించినోడు, అంతవరకు 100 సంపాదించినోడికి జీతం 1000 పెరిగింది అనుకోండి, ఖర్చు ఎంత పెరుగుద్ది? ఆ 1000కి తగ్గట్టు ఖర్చులు పెంచుకుంటాడు. ఇలాగ పెరిగే కొలది పెంచుకుంటూ ఉంటాం చాలాసార్లు. కానీ అదే వ్యక్తి 100 రూపాయల్లో చక్కగా బ్రతికాడు, 1000 రాగానే 1000 కలిమేశాడు, 1,00,000 రాగానే 1,00,000 తగ్గ ఖర్చులు పెరిగిపోతున్నాయి. గమనించండి, మనం ఖర్చు పెరిచేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఒకటి కొన్నామనుకోండి, మీరు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ కొనుగోలు చేస్తాం. ఎక్కువ కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన వస్తువుల్ని నిల్వ చేయడానికి ఖర్చు చేయాలి, ఇన్సూరెన్స్కి ఖర్చు చేయాలి, మెయింటెనెన్స్కి ఖర్చు చేయాలి కదా. మీరు ఒక కారు కొన్నారు, కారు కొన్న తర్వాత కొనటంతో అయిపోద్దా? దాన్ని మేపాలి, రోజు మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ కట్టాలి, సర్వీస్ చేయించాలి, పెట్రోల్ కొట్టించాలి.
గమనించండి, దానికి ఇంకా సోకులు ఇంకా గమనించండి, ఇంకా ఎక్కువ. అది కొన్న ఖర్చుతో ఆగిపోతే అది నీ జీవితకాలం అంత ఖర్చు పెట్టిస్తుంది. అది ఎంతకాలం నీ దగ్గర ఉంటే అంత ఖర్చు పెట్టిస్తుంది. దేవుని బిడ్డల ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నీ జీవనము ఒకటి. గమనించండి, ఆస్తి విస్తరించడం చేత జీవం ఎంత మాత్రం పెరగదు. నీవు అలాగే ఉండగలిగి ఉండాలి. దేవుని సంగమా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, మనం చాలాసార్లు దేవుడు మనల్ని హెచ్చించే కొలది మన లైఫ్ స్టైల్ మార్చుకోకూడదు. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు దేవునికి ఇచ్చుటలో పెరగాలి, కానీ మన జీవితాన్ని పెంచుకోకూడదు, మన జీవన విధానాన్ని పెంచుకోకూడదు. దేవుని బిడ్డలు గమనించండి, ఓ భక్తుడు అంటాడు, when God raises you, do not raise your standard of living, but raise your standard of giving అని. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు నీ జీవన విధానాన్ని పెంచుకోక, కానీ ఇచ్చే విధానాన్ని పెంచుకోవాలట. ఒక గొప్ప భక్తుడు, చాలామంది బోధకులకు మాకు కానీ అందరికీ మాదిరిగా ఉంటాడు. గమనించిన ఆయన ఎవరంటే జాన్ వెస్లీ అనే గొప్ప భక్తుడు. 1700 శతాబ్దంలో వాడైన మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో 1700 శతాబ్దంలో ఉన్నవాడు. ఆయన గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన గమనించండి యాజకుడిగా సేవ చేయడానికి వచ్చాడు. ఆయన ఒక 28 సంవత్సరాల వయసులో సేవకు వచ్చాడట. ఆయన సేవకు వచ్చినప్పుడు ఆయన జీతం 30 పౌండ్లు. 30 పౌండ్లు అంటే మన దేశం 30 రూపాయలు అనుకుందాం, 30 రూపాయలు. ఆయన 28 రూపాయలు ఖర్చు పెట్టేవాడట, 2 రూపాయలు దానం చేసేవాడట. నేను 28 రూపాయలు ఖర్చు చేసేవాడు, 2 రూపాయలు దానం చేసాడు. మరుసటి సంవత్సరం రెట్టింపు అయిందట, 60 రూపాయలు అయిందట. అప్పుడు 28 ఖర్చు చేసేవాడట, 32 ఇచ్చేవాడట. అలా పెరుగుతూ వచ్చిందట. ఆయన చనిపోయే సమయానికి ఆయన జీతం 1600 పౌండ్లు. ఆయన 28 సంవత్సరాల వయసులో మొదలుపెట్టాడు. ఆయన చనిపోయే టయానికి 87 సంవత్సరాలు, దాదాపు ఒక 60 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. ఆయన చనిపోయే సమయానికి ఆయన జీతం 1600 రూపాయలట, పౌండ్లు. అప్పుడు కూడా ఆయన 28 రూపాయలే ఖర్చు పెట్టేవాడట, మిగతాదంతా ఇచ్చేసేవాడట. ఇప్పుడు 28 సంవత్సరాల వయసులో $28 ఖర్చు చేసేవాడు. 87 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఖర్చు $28 ఎంత? మిగతాదంతా దానమే చేసేవాడట. పెరిగిందని పెంచుకున్నాడు ఖర్చులు. చాలామందికి గొప్ప మాదిరి. దేవుని బిడ్డలు గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఇది మన జీవితాన్ని ఎంతో నియంత్రిస్తుంది. మనము గమనించండి, 4వదిగా దేవునికి ఇచ్చుడు ద్వారా విస్తరిస్తున్న మన ఖర్చును మన ఆధీనంలో ఉంచుకోగలమో, నియంత్రించగలమో, దాని మీద అధికారము కలిగి ఉండగలం. దేని మీద? మన ఖర్చు మీద మనకు అధికారం ఉందా? నీ ఖర్చును నువ్వు కంట్రోల్ చేసుకోగలవా? ఇది కొనకూడదు అంటే కొనకుండా ఉండగలవా? నా ఖర్చు ఇంతలోపు కట్ చేసుకోవాలంటే అంతలోపు నువ్వు నియంత్రించుకోగలవా? అది ఎవరికి వస్తుంది అధికారం అంటే దేవునికి యథార్థంగా ఇచ్చేవాడికి వస్తుంది. ఇది 4వ సత్యం. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6-8 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఐదో విషయం ఏమిటంటే దేవునికి ఇచ్చుడు ద్వారా మనం ఉత్తమమైన కార్యము చేయడానికి పూనుకుంటున్నాం. ఉత్తమమైన మన ఖర్చులు చాలాసార్లు మనము మంచి వాటిలో మన సొమ్ము పెట్టాలనుకుంటాం. చాలామంది సలహాలు ఇస్తారు. కొంతమంది షేర్లో పెట్టండి అది మంచిది అంటారు. లేదని అది మంచిది కాదు, బంగారం మీద పెట్టండి అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటారు. మరి కొందరు స్థలాల మీద పెట్టండి త్వరగా పెరుగుద్ది అంటారు. కొంతమంది రకరకాల ఆలోచనలు చెప్తూ ఉంటారు. గమనించండి, ఇవన్నీ లోకంలో పెట్టేవి. కానీ ఉత్తమమైన కార్యము చేయడము ఏది అంటే దేవునికి ఇవ్వడం. ఎందుకంటే నువ్వు దేవునికి ఇచ్చిన సొమ్ము వ్యర్థమవులే. ఆత్మల రక్షణ కొరకు, అనేకుల స్వస్థత కొరకు, అనేక ఆత్మల నరకములోకి జారిపోకుండా కాపాడుట కొరకు, స్వార్థ కొరకు వెచ్చింపబడుతుంది గనక అది అన్నిటికంటే ఉత్తమమైన కార్యం. అన్నిటికంటే ఉత్తమమైన కార్యం అది. కాబట్టి గమనించండి, నీ పని ఉత్తమమైన పనులందు నువ్వు ఖర్చు చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, మన సంఘం చాలామంది గమనించండి, పేదవారైన దేవుని మందిరాల కొరకు దాతృత్వం కలిగించారు. అనేక మందిరాలు కట్టాం, శాల కట్టాం. ఈరోజు మనం వెచ్చించిన సొమ్ము ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు కదా. ఈరోజు శాల కొనుక్కున్నాం, ఎందరో రోగులు వస్తున్నారు, బాగుపడుతున్నారు, అనేక ఆత్మలు రక్షింపబడుతున్నాయి, అనేక వాక్యాల ద్వారా ఆదరింపబడుతున్నారు, అనేకులకు ఆశ్రయం ఇస్తుంది. ఈరోజు మనము ఉత్తమమైన పని చేసామా లేదా? మన సొమ్ముతో మందిరాలు కట్టాం, సువార్త పరిచర్య చేశాం. గమనించండి, వీటన్నిటి ద్వారా మనము ఖర్చు పెడితే ఉత్తమమైన పనుల మీద మనం పెట్టమేమో, కానీ దేవునికి ఇచ్చే సొమ్ము అది ఉత్తమమైన పనులకే ఉపయోగింపబడుతుంది. దేవుని బిడ్డలారా, ఉత్తమమైన కార్యము చేయుటకు, మంచి పనులు చేయుటకు మనం పూనుకోవాలి. సత్కార్యములు తీతుకు రాసిన పత్రికలో చెప్తాడు. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2:14 వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలు మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఏ క్రియలు యందు? సత్క్రియలు, మంచి క్రియలు. మంచి క్రియలు, నువ్వు ఇచ్చే సొమ్ము ద్వారా మంచి క్రియలు జరగాలి. సువార్త మంచి క్రియ, మందిర నిర్మాణాలు మంచి క్రియ. గమనించిన, అనేకులకు సువార్త అందుట టీవీ పరిచర్య ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, అనేకులను వెలిగించుట అది సత్క్రియ. సత్క్రియల యందు మనకేముండాలట? ఆసక్తి ఉండాలి. గమనించిన, మంచి పనికి ఇక్కడ కూడా 9వ అధ్యాయం 8వ వచనంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఉత్తమమైన దేవునికి ఇచ్చుట అనేది అన్నిటికంటే ఉత్తమమైన కార్యము. ఆరోదిగా మనం చూస్తే గమనించండి, ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. ఇది దేవునికి ఇచ్చుట ద్వారా మనము మన అవసరాలకు సరిపడా సొమ్ము దేవుడు సమకూరుస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయను, విస్తారముగా విత్తువాడు విస్తారముగా కోస్తాడు. నువ్వు విత్తిన దాన్ని బట్టే కోసుకుంటా. దేవునికి ఎప్పుడైతే ఇచ్చావో నువ్వు సమృద్ధిగా కోసుకుంటావు. 8వ వచనంలో చెప్తున్నాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై. దేవునికి ఇచ్చుడు ద్వారా ఏం చేస్తాడట? సర్వసమృద్ధి. సర్వసమృద్ధి అంటే నేను ధనవంతుడు చేయడం అని కాదు, అన్ని విషయాల్లో సమృద్ధి ఉండాలి. కొంతమందిని చాలా చాలా గొప్పవాడండి, సమృద్ధి గలవారండి అంటారు, ఉన్నవాడండి అంటారు, దేని బట్టి డబ్బులు ఉంటేనే అంటారు ఈ లోకంలో. కానీ అది ఒక్కటే కాదు కదా ఆస్తి అంటే. సమాధానము, కొంతమందికి సమాధానం ఉండదు, సొమ్మున్న ఐక్యత ఉండదు, ఆరోగ్యం ఉండదు. అన్ని రంగాల్లో కూడా నీకు వృద్ధి కలగజేస్తాడు దేవునికి ఇస్తే. ఒక్క రంగంలోనే కాదు, నీకు ఎంత అవసరమో, ఎంత సమృద్ధో అంతవరకు దేవుడు ఇస్తాడు. అది సర్వసమృద్ధి అంటే ఒక్కసారి నేను ధనవంతుడు చేసేస్తాడని కాదు దాని అర్థం. నీకు లోటు లేకుండా చేస్తాడని.
లోటు లేకుండా చేస్తాడు దేవునికి ఇచ్చినప్పుడు. కాబట్టి విత్తినవాడు ఏం చేస్తాడట? కొంచెముగా విత్తువాడు. గమనించండి, విత్తువాడికే ఇది. విత్తకుండా కోయలేవు కదా, ఇవ్వకుండా పొందలేవు కదా. మలాకీ గ్రంథం 3:10 ఇందాక మనం చదువుకున్నాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పటజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినాడు. మీరు ఏం చేయమంటున్నాడు? మీరు మీ దశంభాగం అంతయు మందిరపు నిధిలోనికి తీసుకొస్తేనట, అప్పుడు పరిశోధిస్తే, ఎప్పుడు? తెచ్చిన తర్వాత. మనము రివర్స్లో చేస్తాం, ప్రభా ఇస్తే తెస్తానంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తెస్తే ఆకాశపు వాకిండ్లను విప్పి ఎలాగిస్తాడట? పట్టజాలనంతా. నువ్వు నమ్మి పరిశోధించమన్నాడు. ఏం చేయమన్నాడు? ఇక్కడ చెప్తున్నాడు చాలా చక్కగా. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి, ఏది చేసి? దశమ భాగము తెచ్చి మీరు నన్ను శోధించిన యెడల, అప్పుడు పరీక్ష పెట్టు. దేవుడు నీకు ఇచ్చాను కదా, ఇప్పుడు దీవించు అని అడుగు. విత్తావు కదా, ఇప్పుడు ఆశీర్వదించమని అడుగు. అప్పుడు పరీక్షించమంటున్నాడు. నువ్వు దశమ భాగం తెచ్చి ఆ నెల పరీక్షించు. దేవా, నేను ఈ నెల దశమ భాగం తెచ్చాను నాకు వచ్చిన రాబడిలో. గమనించండి, ఇదేం పెట్టుబడి అనేం కాదు. నీకు ఇచ్చిన దాంట్లో తెచ్చా, ఇవ్వబోయే దాంట్లోంచి కాదు కదా, నీకు ఇచ్చిన దాంట్లో తెచ్చా. ఇప్పుడు పరీక్షించు. నువ్వు చూడు ఈ నెల ఎలాగుందో. ఈ నెల వేరుగా ఉంటుంది. నువ్వు తేని నెలలకు తెచ్చిన నెలలకు వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు పరిశోధించండి, అప్పుడు ఏమిస్తానంటున్నాడు? అప్పుడు ఆయన విప్పుతాడట. ఎవరు విప్పుతారు? గమనించిన, ఆయన విప్పితే మూయగలిగిన వాడు లేడు, మూస్తే తెరవగలిగిన వాడు లేడు. కానీ నువ్వు పరిశోధించాలి అంటే ముందు ఇవ్వాలి, ముందు ఇవ్వాలి, ముందు విత్తాలి, అప్పుడు కోయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఆయనకిచ్చుటే దేవుని మార్గం. ఆయనకి ఇవ్వడము ద్వారానే మనం ఏం చేయబడతాం? ఆశీర్వదింపబడతాం. ఇయుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ఇయుడి, గమనించండి, ఇయ్యబడును. మొదటి అడుగు మనమే వేయాలి. దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైన సత్యం. చివరిగా 7వదిగా మనం చూస్తే, దేవునికి ఇచ్చుడు ద్వారా మనం విశ్వాసాన్ని నిరూపించుకుంటాం. మన విశ్వాసాన్ని నిరూపించుకుంటాము, బలపరుచుకుంటాం. మన విశ్వాసము నిరూపించబడుతుంది, అభివృద్ధి అవుతుంది, బలపరచబడుతుంది. మనము విశ్వాసము, గమనించండి, మనందరం విశ్వాసులం. నీ విశ్వాసం రుజువైంది నీ కార్యముల ద్వారానే. దేవుని బిడ్డలారా గమనించండి, నీ విశ్వాసం దేవుని మీద నమ్మికుందా? అది గమనించండి, ఎక్కడ తెలుస్తుంది అంటే నీకు ఇచ్చినప్పుడే తెలుస్తుంది. దేవుడు ఎక్కడ చూస్తాడు? నీ విశ్వాసాన్ని, నీ కానుకను త్రాసులు వేసి చూస్తాడట. ఈ రెండు తూగాలి. కొంతమంది మాటలు చెప్తారు, కొన్నిసార్లు మనమే తీర్పు తీరుస్తాం. ఎలాగంటే చాలామంది మనమే చాలా ప్రేమ చూపెడతారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చేయగలిగి చేయలేదనుకోండి, చూసాం ఎంత ప్రేమ చూపించాడు, అంత బూటకం. నువ్వు బూటకం అని ఎలా తేల్చా? అతడి మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో కనబడలేదు కదా. నీ విశ్వాసం తేలేదు కూడా అక్కడే. యేసు ప్రభు కానుకల బిడ్డ దగ్గర కూర్చున్నాడు. 2 కాసులు వేసిన పేద విధవరాల్ని మెచ్చుకున్నాడు. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఆమె విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఎందుకంటే గమనించండి, ఆమె కలిగినది అంతా వేసింది ఆమెకు. మరి ఇప్పుడు నుంచి ఎలాగా? ఆమె దేవుని నమ్ముకుంది, డబ్బుల్ని కాదు. ఎవరు నమ్ముకుంది? దేవుని నమ్ముకుంది. దేవుని నమ్మి ఆమె అడుగు వేసింది. చూడండి, సారేపతి విధవరాలకి కొంచెం పిండి కొంచెం నూనె ఉందట. ఆమె ఆ కొంచెం పిండితో ప్రవక్తకి ఆహారం పెట్టింది, నమ్మింది. ప్రవక్తకి ఇస్తే దేవుడు నాకు పోషిస్తాడని నమ్మింది. 3.5 సంవత్సరాలు పోషించాడా లేదా? పిండి తరగలేదు, నూనె తరగలేదు, దేవుడు పోషించాడు.
విశ్వాసము ముందు అడుగు వేయాలి. ముందు ఇచ్చేసిన తర్వాత ఇమ్మంట్లే, ముందు నువ్వు ఇవ్వి ఆ తర్వాత ఇస్తానన్నాడు. నువ్వు ఎంతగా దేవునికి ఇస్తావు అంత విశ్వాసాన్ని రుజువు చేసుకుంటావు. అలాగే గమనించండి, విశ్వాసాన్ని బలపరుచుకుంటావు, నీ విశ్వాసము బలపడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన యందు విశ్వాసము, ఆయన పోషిస్తాడని నువ్వు నమ్మాలి. నమ్మవనడానికి సూచన ఏదంటే ఇచ్చుట. నమ్మవనడానికి ఫిలిప్పీ పత్రిక 4:19 మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చున. చాలా జాగ్రత్తగా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు, ఎవరినందు? నువ్వు దేవుని నందు నమ్మావు గనక, యేసుని నమ్మావు గనక, నీ నమ్మిక ఆయనతో ఐక్యపరిచింది గనక, గమనించండి, నీ ప్రతి అవసరాన్ని ఎవరు తీరుస్తారు? ఎవరి ముఖం చూసి? గమనించండి, ఒక కోడలు వచ్చిందనుకోండి కొత్తగా, మాట వినకపోయినా తిండి పెట్టరా? ఎవరి ముఖం చూసి పెట్టాలి? కుమారుడు ముఖం చూసి ఏదైనా ఇవ్వాల్సిందే కదా. ఎందుకు? ఆ బిడ్డను బట్టి, కుమారుని బట్టి. గమనించండి, ఇప్పుడు వరుడు మన ప్రభు, వధువు మనమో. ఆయన ముఖం చూసి దేవుడు ఏమిస్తాడు? మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఎవరి ముఖం చూసి? క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. నువ్వు నమ్మాలి, కానీ నీ విశ్వాసము రుజువు అవ్వాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈరోజు 7 విషయాలు మనం ధ్యానం చేశాం. 1, దేవునికి ఇచ్చుట ద్వారా పాత నిబంధన యొక్క ఒక గొప్ప సూత్రాన్ని గౌరవిస్తున్నాం. 2, దేవునికి ఇచ్చుట ద్వారా సృష్టికర్త మనందరికీ యజమానుడని గౌరవిస్తున్నాం దేవునికిచ్చి. 3, దేవునికిచ్చి మన దురాశకు విరుగుడు మనం సమకూరుస్తున్నాం. మన దురాశను గమనించండి, చంపుకుంటున్నాం. ఆ దురాశ నుండి మనం బయటపడుతున్నాం దేవునికిచ్చి. 4, విస్తరిస్తున్న ఖర్చును నియంత్రించుకోగలుగుతున్నాం దేవునికిచ్చుడు ద్వారా. 5, గమనించండి, దేవునికిచ్చుడు ద్వారా ఉత్తమమైన కార్యములు చేయుటకు పూనుకుంటున్నాము దేవునికిచ్చుట ద్వారా. 6, మన ఆశీర్వాదాలకు దేవుని దగ్గర విత్తుతున్నాము, దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాము. చివరిగా, దేవునికి ఇచ్చుడు ద్వారా మన విశ్వాసాన్ని నిరూపించుకుంటున్నాము, రుజువు చేసుకుంటున్నాము, మన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. కాబట్టి దేవునికి ఇచ్చుట ఎంతో ధన్యకరమో. నాకిచ్చి చెడిన మానవుడు లేడు, దేవునికి ఇచ్చి చెడిపోయినోడు లేడట. దేవునికి ఇచ్చుడు ద్వారా అందరము దీవింపబడ్డాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. దేవుని సన్నిధిలో, నీ సంఘములో నీ బాధ్యతగా గమనించండి, దేవుని దగ్గర యథార్థంగా ఉండు. దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించగలమో, దేవుని ఘనపరచగలమో గమనించిన అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. మోకరించుకుందాం. దయనిది ఈ ప్రేమ స్వరూపుడ, నీకు వందనాలు దేవా. ఈ దినం నీ వాక్యములో నుండి మాతో మాట్లాడిన తండ్రి, నీకు అనేక వందనాలు. విన్న ప్రతి మాట మా జీవితంలో ఫలింపచేయండి. శ్రేష్టమైన నీ మాటలు మేము విలువగా స్వీకరించి, సత్యాన్ని గ్రహించి, అది మా జీవితంలో అవలంబించుటకు మేము పూనుకోగల ధన్యత దయచేయండి. ఆ ప్రకారం బ్రతుకుటకు మా జీవితాన్ని సమర్పించుకొనగల ధన్యత దయచేయండి. నీకు ఇచ్చి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహిమపరిచి, నిన్ను బట్టి మేము దీవింపబడి దేవా మా జీవితాల ద్వారా నిన్ను ఘనపరచగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
స్తోత్రము